మార్కండేశ్వర రామచంద్ర పాండురంగస్వామి ఆలయాల ఆవరణలో 2 రోజులుగా సాగుతున్న ప్రవచనంలో రెండవ రోజు జరుగుతూ ఉన్న శంకరాచార్య స్వామి రచించిన పాండురంగాష్టకం మీద ప్రవచనానికి మీకందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఉన్నాం. మాతృదేవోభవ. మొల్కలుగాగ చిల్కలకు సమ్మోదమ్ముగా అమ్మ మొల్కలుగాగ చిల్కలకు సమ్మోదమ్ముగా మేనిలో పుల్కల్గా మొలకెత్తి చూపితివి సంపూర్ణానురాగంబు. మనం తల్లిదండ్రుల విషయంలో ఏం చేయాలి అని శాస్త్రం చెబుతోంది అంటే, వారు బ్రతికి ఉన్నంతకాలం 100 ఏళ్ళు బతికినా అది మన అదృష్టంగా భావించి వారికి అన్ని విధాల ఆరోగ్యపరమైనవి, మనశ్శాంతిని కలిగించేవి సేవలు చెయ్యాలి. అది చెయ్యనప్పుడు ఇక ఎన్ని తీర్థాలు తిరిగినా, ఎందరు దేవతల్ని కొల్చినా ఏమీ ఉపయోగం లేదు, అంతా నిరర్థకం అయిపోయినట్టే. దురదృష్టవశాత్తు వారు స్వర్గానికి వెళితే అప్పుడు కూడా కులానికి రకంగా ఆచారాలు ఉంటాయి, కానీ మొత్తం మీద 10 రోజుల పాటు ఏదో రకమైన కర్మకాండ ఉంటుంది. అది శాస్త్ర ప్రకారం చెయ్యాలి. ఇప్పుడు శుభకార్యాల్లో కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, పితృకార్యాలు అటు ఇటు కాకూడదు. శుభకార్యాల్లో మనస్సు ప్రధానం, పితృకార్యాల్లో బుద్ధి కూడా ప్రధానం. శుభకార్యాలు వేదం ఆధారంగా జరుగుతాయి, పితృకార్యాలు శాస్త్రం ఆధారంగా జరుగుతాయి. శాస్త్రం అంటే సైన్స్, అది శస్త్రం కూడాను, కత్తి కోతలా ఉంటుంది. పితృకార్యాల్లో ఎప్పుడు ఏం వాడాలంటే అదే వాడాలి, పదార్థం కూడా. నాకు మా అమ్మ యందు భక్తి అండి, ఆవిడకి బాదుషాలు అంటే ఇష్టం కాబట్టి నేను బాదుషాలు నైవేద్యం పెట్టానంటే కుదరదు, అవి పెట్టకూడదు. అందులో అక్కడ ఏం పెట్టాలో అవే పెట్టాలి. అందుకే పితృకార్యాల్లో సాధారణంగా బ్రాహ్మణుల ఆచారం చూస్తే తెలుస్తుంది, మనం నేర్చుకోవాలి. 4 కూరలు 4 పచ్చళ్ళు చేస్తారు. ఎందుకింత బరువు? ఎందుకంటే వారికి ఏదో ఇష్టం, ఆ పైన తినేవాడికి ఏదో ఇష్టం. వారికి ఇష్టమైంది వీరికి ఇష్టం అవ్వాలి. నేను నాకు నచ్చదంటే, ఒకటే కూర చేస్తే అది నాకు నచ్చదంటే, అందుకని 4 కూరలు చేసి ఏం చెబుతారంటే ప్రత్యేకంగా, బాబు వశిష్ఠ వామదేవులు లాంటి బ్రాహ్మణులు దొరికారు, వండి వడ్డించిన వాటిల్లో మీకు ఇష్టం రుచించినవి తిని ఇష్టం లేనివి వదిలేసి మమ్మల్ని మా పితృదేవతల్ని తరింపజేయండి అంటారు. ఇది చాలా గొప్ప మాట. మన ఇంటికి ఏ అతిథిని పిలిచినా మనం అనవలసిన మాట ఏమిటంటే, అయ్యా వడ్డించినవన్నీ తినాలని మొహమాట పెట్టకూడదు. అలాగని అడగకుండా ఊరికే వడ్డించేసి నానా భాగవతం చేయకూడదు. కొందరికి పాపం వదిలేయడం ఇష్టం ఉండదు, అలాగని తిన్నారా చాలా ఇబ్బంది పడిపోతారు. అందుకని ఏదో పప్పు కలుపుకోగానే పప్పు, కూర కలుపుకోగానే కూర అడగచ్చు, వద్దంటే మానేయాలి. ఇక వాళ్ళు ఏదో ఫోన్ మాట్లాడుతుంటే మనం వడ్డించేస్తే అయిపోతుంది వాళ్ళ పని. అలా చేయకూడదు, అది మర్యాద కాదు. అందుకని శుభకార్యాల్లో ఎప్పుడు అరటిపండుకు బదులు మామిడి పండు పెట్టినా దేవుడు క్షమిస్తాడు, అక్కడ మనస్సు భక్తి ప్రధానం. పితృకార్యాల్లో మాత్రం నీ భక్తి మనస్సు అన్నీ ప్రధానమే, దాంతోపాటు శాస్త్రం కూడా ప్రధానం. దర్భ అంటే దర్భే, నువ్వులంటే నువ్వులే. నువ్వులు లేవండి పెసలు పట్టుకొచ్చానంటే కుదరదు, ఎందుకంటే దాని వెనకాల సైన్స్ ఉందంత. అదంతా ఒక్క మాటలో చెప్పాలంటే లలితా సహస్రంలో ఒక్క 6 నామాల్లో చెబుతారు వరుసగా. స్వాహా స్వధా మతిర్మేధా శృతి స్మృతిరనుత్తమ అని. స్వాహాకారం ప్రకారం శుభకార్యాలు యజ్ఞాలు జరిగితే, స్వధాకారం ప్రకారం పితృదేవతల కార్యాలు జరుగుతాయి. మతిర్మేధ, శుభకార్యాల్లో మతి అంటే మనస్సు ప్రధానం, పితృకార్యాల్లో మేధ అంటే బుద్ధి ప్రధానం. శృతి స్మృతి, శుభకార్యాల్లో శృతి ప్రధానం, పితృకార్యాల్లో స్మృతి ప్రధానం. అప్పుడు అనుత్తమ, ఇక దాన్ని మించి ఉత్తమమైనటువంటి కర్మ ఏదీ లేదు అన్నట్టుగా జరుగుతుంది. అనుత్తమ అంటే తెలుగులో ఉత్తమం కానిదని చెప్పకూడదు, అంతకు మించి తత్పరం ఉత్తమం నాస్తి అనుత్తమం, దానికి అలా చెబుతారు. దానికి మించి ఉత్తమమైంది ఏదీ లేదు అని, అప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. అందుకని మా అమ్మకు కూడా మేము ఆ అంత్యక్రియలు చేస్తూ ఉంటే మామూలుగా ఒక నమ్మకం ఉంటుంది కదా, అంకురారోపణం అని చేస్తా. అంకురారోపణం, అంకురాలు మొలకెత్తేలా చేయడం. అంకుర అర్పణం కాదు, అంకుర ఆరోపణం అది నిజానికి. అది చేసినప్పుడు సాధారణంగా ఏమనుకుంటారంటే, పిల్లలకి తల్లి మీద ప్రేమ ఉంటే మొలకలు వస్తాయి, లేత రావు అంటారు. ఇది పెద్ద సెంటిమెంట్.
ఈ పెద్ద కొడుకు చావాలి ఇక్కడ 10 రోజులు మొలకలు వస్తాయా రావా, లేకపోతే నన్ను ఏమంట. మా వాళ్ళందరూ ఈ మాట అంటే ఏమీ లేదు, అమ్మకి మనందరి మీద బ్రహ్మాండమైన ప్రేమ ఉంది, ఆకుమడి మొలిచినట్టు మొలుస్తుంది చూసుకోండి అని చెప్పాను నేను. నాకు నమ్మకం ఉంది. ఆకుమడే సన్నగా దగ్గరగా ఉంటుంది చూడండి, ఆకుమడి మొలిచినట్టు మొలుస్తుంది అంటే సరిగ్గా నా మాట మన్నించి ఆ తల్లి 10వ రోజుని ఆకుమడిలాగే మొలకలు వచ్చేసాయి నిజంగా, ఆ నవధాన్యాలు పోస్తే. అప్పుడు ఆశువుగా పలికింది ఈ పద్యం. భగవంతుడు ఆశువుగా పద్యం చెప్పే శక్తి ఇచ్చాడు కాబట్టి నేను ఆ 10 రోజులు కర్మకాండలో ఊరికే ఏడుస్తూ కూర్చోలేదు. 91 ఏళ్ళ ఆవిడ మనం ఉండమంటే ఉంటుందా, వెళ్ళిపోవడం ఆవిడకి మంచిది, కానీ నవ్వుతూ సాగనంపాలి. ఆనందంగా ఆవిడ మరో లోకానికి, బ్రహ్మలోకానికి చేరుకోవాలి. అందుకని అప్పుడు నాకు ఆ మొలకలు వస్తే నేను మా వాళ్ళకి చూపించాను, అదిగో చూడండిరా అమ్మ ప్రేమ ఏమిటో తెలుస్తోంది. మొలకలుగా చిల్కలకు సమ్మోదమ్ముగా మేనిలో పుల్కల్గా మొలకెత్తి చూపితివి సంపూర్ణానురాగంబు పుత్రుల్ కాన్కల్ మరి వేరుగోరుదురే, పుత్రుల్ కాన్కల్ మరి వేరుగోరుదురే, సంతోషంబుగా నీవికన్ సంతోషంబుగా నీవికన్ పల్కుంజిల్క విపంచికా శ్రవణ సౌభాగ్యంబునన్ తేలుమీ. మొలకలు మొలకలుగా చిలకలు ఎక్కడైనా దగ్గరలో ఉంటే మొత్తం తినేసే విధంగా మొలకెత్తావమ్మా. పిల్లల మీద, అబ్బాయిల మీద, అమ్మాయిల మీద నీకు ఎంత ప్రేమ ఉందో నిరూపించావు, మా లోకంలో మా పరువు దక్కించావు. పుత్రులు కాన్కల్ మరి వేరుగోరుదురే. మనం లోకంలో ఏ బంధాన్ని నుంచి అయినా కోరవలసింది ఏమిటి అంటే ప్రేమ, బాధ్యత, లవ్ అండ్ రెస్పాన్సిబిలిటీ. గుర్తుపెట్టుకోండి. ప్రేమ అంటే రోజు ఫోన్ చేసి మాట్లాడడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కాదు. ఎందుకు రోజు ఫోను? నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు, మిగిలిన స్నేహితులందరినీ అలా అట్టిపెట్టండి. ఒక స్నేహితుడు ఉన్నాడు, ఇక్కడ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, ఆయనకి అది కూడా ఇష్టం ఉండదు. ఆయన ఏడాదికి ఒకసారి చేస్తాడు ఫోను, అది ఆయనే చేస్తాడు, నేను చేయడానికి వీల్లేదు. ఆ స్నేహితుడు నాకు 88లో పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఖచ్చితంగా ప్రతి సంవత్సరం జనవరి 10న ఫోన్ చేస్తాడు, ఎందుకంటే మేము కలిసింది అదే రోజు. సరిగ్గా జనవరి 10 అంటే ఆయన ఫోన్ వస్తుంది నాకు తెలుసు. మళ్ళీ ఇంకెప్పుడు చేయడు ఏడాదిలో అస్సలు. ఏదైనా మనస్సు కష్టం కలిగింది అనిపిస్తే, ఏదైనా బాధ వస్తే పలకరించడం వేరే విషయం, శుభకార్యాలకు పిలిస్తే రావడం వేరే విషయం. అంత ప్రాణమిత్రుడిని పిలవకుండా ఎలా ఉంటాం, వస్తాడు, అది వేరే. కానీ మామూలుగా ఊరికే ఇంకా రాసేసుకుని పూసేసుకుని ఇంకా వండిన కూరలన్నీ వాళ్ళకి చెప్పేసి నువ్వేం వండావు, దేనికి ఇవన్నీ, ఏ వండినా పొద్దున్నే అవుట్ మొత్తం అంతా. నిత్యం ఊరికే రాసుకోవడం పూసుకోవడం కాదండి ప్రేమ అంటే. అది అవతల వాళ్ళకి విసుగొస్తుంది, మనకి సమయభంగం. చూడవలసిన విధంగా చూడు, బాధ్యత వహించవలసి వచ్చినప్పుడు నెత్తి మీద పెట్టేసుకో, ఇక మారే ఆలోచించక. నేనున్నా నీకేం పర్వాలా, దానా ఇంటికి వచ్చాయి అని చెప్పి, అది ప్రేమ. లవ్ నీడ్స్ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ యువతరం గ్రహించవలసిన మాట, లవ్ నీడ్స్ రెస్పాన్సిబిలిటీ. ప్రేమించామంటే బాధ్యత ఉండాలి. ఆ బాధ్యత ఉండి మన ఇంటికి అవసరమైన సమయానికి వచ్చేటువంటి స్నేహితుడు లేదా స్నేహితురాలు ఒకరున్నా చాలు, ఒక 100 మంది అవసరం లేదు ఇక్కడ. అంచేత ఎవరిని ఏ తల్లి నుంచి, తండ్రి నుంచి, పిల్లల నుంచి, ఏ బంధాల నుంచి మనం కోరుకోవలసిందే లేదు. పుత్రులు కాన్కల్ మరి వేరు కోరుదురే. ప్రేమించడం, బాధ్యత వహించడం తప్పితే బంధుత్వానికి అర్థం ఏమిటండి? ఎంత బంధుత్వం ఎందుకు? బంధువులకి ఇతరులకి తేడా ఏమిటంటే, బంధువర్గాన్ని మనం కాపాడుకోవాలి ఖచ్చితంగా. బంధువర్గం ఎప్పుడు నిలబడుతుందంటే, బంధువులు రాకపోకలు ఉంటే నిలబడతాయి, లేదా నిలబడవు. ఎవరింటో పెళ్ళిళ్ళకి, వేరే కార్యాలకి మనం వెళ్ళకపోయినా బంధువుల ఇంట్లో తప్పనిసరిగా వెళ్ళాలి. పిలవకపోతే వేరే విషయం, ఇంకా అనుకోవద్దు, ఇంక వదిలేసి. పిలిస్తే మాత్రం తప్పకుండా వెళ్ళాలి, బంధువుల ఇంటికి వెళ్ళాలి, దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వాళ్ళకి డబ్బు ఉందా లేదా, వాళ్ళు బాగా చేస్తారా చీర, ఇదివరకు ఎప్పుడో మన పిలవలేదు, ఇంత పెట్టుకోకూడదు. ఇంక ఇప్పుడు పిలిచారు కదా వెళ్ళిపో, అంతే. ఇంక పాత ప్రస్తావనలు వద్దు, గతం గత. ఎందుకంటే ఏదైనా ఇబ్బంది వచ్చి ఆసుపత్రిలో ఉంటే వెంటనే అక్కడ డాక్టర్ గారు ఇక్కడ దగ్గర బంధువు ఎవరన్నా అడుగుతారండి. ఏదైనా ఆపరేషన్ చేయాలనుకో, అనుమతి ఇవ్వాలంటే కొడుకున్నాడా, భర్త ఉన్నాడా, లేదా భార్య ఉందా, దగ్గర బంధువు లేదు, ఫ్రెండ్ అంటే ఒప్పుకోరండి. ఎంత ఫ్రెండ్ అయినా ఒప్పుకోరండి. బంధువు